అందుకే నమస్కారం. మొన్న మధ్య ట్రంప్ అనే ఒక ఎదవ భారతదేశానికి సంబంధించి డెడ్ ఎకానమీ అంటే మన దగ్గర ఆయన శిష్యుడు జార్జ్ సోరోస్ శిష్యుడు రాహుల్ రాహుల్ ఆ మనిషిని గాంధీ కూడా అనుభూతి కావట్ల. ఆ రాహుల్ ఏం చేశాడు? ట్రంప్ అంటున్నాడు నిజంగా డెడ్ ఎకానమీ ఘోరంగా ఉంది, అసలు ఇండియా పరిస్థితి అద్దెనిదే అన్నాడు. ఆపరేషన్ సింధూరు నేనే ఆపానని చెప్పి ట్రంప్ చెప్తే అవును నిజమే ఆయన ఆపాడు కదా అని అంటాడు రాహుల్. తర్వాత చైనా వాళ్ళు మన వాళ్ళ మీద దాడులు చేశారంట, మన డిఫెన్స్ సైలెంట్గా ఉన్నారంట అని ఎవడు అంటే అవును కదా ఏంటి స్థితి అంతా అంటాడు ఈ రాహుల్. ఈ రాహుల్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఈ రాహుల్ని ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. సరే టాపిక్ ఏంటి? ఈరోజు ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేలాగా డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించింది భారతదేశం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. ఇది ఇయర్లీ చూస్తారు, తర్వాత క్వార్టర్లీ చూస్తారు. ఏప్రిల్, మే, జూన్, తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ఈ అంచనాలు వచ్చింది. అక్షరాల 8.2% టాప్ మోస్ట్ క్రెడిట్ ఏజెన్సీలు కూడా ఏంటి, టాప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, రేటింగ్ ఏజెన్సీలు కూడా అన్నీ కూడా 7 కొంచెం అటు ఇటు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, ఇక టాప్ మోస్ట్ ఇన్ అమెరికాలోనే ఇక్కడ ఉంటే చూసారా అవన్నీ కూడా అక్షరాల 8.2 ఈరోజు మన యొక్క గ్రోత్ రేటు ఈ క్వార్టర్కి. లాస్ట్ 6 క్వార్టర్స్లో ఎప్పుడు ఇంత గ్రోత్ లేదు. మరి ఎలా ఈ గ్రోత్ సాధ్యమైందంటే మొత్తం 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారీగా పెట్టుబడులు, జిఎస్టీ తగ్గించడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బ్రహ్మబడిగా ప్రొడక్షన్ పెరిగిపోయింది. ప్రొడక్షన్ ఎప్పుడు పెరిగింది? డిమాండ్ ఉంటే అంటే కన్సూమ్ పెరిగింది. సేవలు, ఈ సేవలు అన్నప్పుడు బ్యాంకింగ్, ఫినాన్స్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా దానిలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా చూస్తున్నప్పుడు ఈ 3 సెక్టార్లకు సంబంధించి ఇప్పుడు ముప్పటిగా పెరిగిందనమాట. ఏంటిది? దాని గ్రోత్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏంటి, బిల్డింగ్లు ఏంటి, రోడ్లు ఏంటి, ఇవి. సో ప్రజలందరికీ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కదా. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో భయంకరంగా ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఎందుకు? కన్సూమ్ చేస్తాం మన వాళ్ళు ఆ రకంగా. మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్లు అంటున్నారు, అదొకటి. సేవల రంగం దూసుకుపోయింది. కానీ విని ఎరుగని రీతిలో అండి వెనకాల అటాచ్ చూడండి. ఇండియానేమో వరల్డ్లో టాప్ 1లో ఉంది గ్రోత్ రేట్లో 8.2. ద గ్రేట్ చైనా, దూసుకుపోతూ ఉన్న చైనా 4.8. ద గ్రేట్ అమెరికా 3.8. యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ వాళ్ళది 1.9, 1.4. సో సింపుల్, నేను చెప్పాల్సింది ఏమీలా. మోడీ ఉండంగా ఎంతమంది ఎన్ని కుట్రల పనినా భారతదేశాన్ని విశ్వ విజేత కాకుండా ఎవరు ఆపలేరు. మన దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు రాజకీయ దురుద్దేశాలతో కావచ్చు, లేదన్నప్పుడు అధికారం లేదని చెప్పేసి ఒక దుర్బుద్ధితో కావచ్చు, ఎన్ని అవలక్షణాలతో ఉన్నా, కింద మీద పడి దొరిలాడుతూ ఉన్నా మోడీ తన పని తాను చేసుకుంటూనే వెళ్తారు. రీసెంట్ టైమ్స్లో ప్రజలలో వచ్చినటువంటి అమూల్యమైనటువంటి అమోఘమైనటువంటి మార్పు దేశాన్ని బ్రహ్మాండంగా పాజిటివ్ ముందుకు తీసుకెళ్తూనే ఉంది. దిక్కుమాలినతనంగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, పనికిమాలిన ప్రభుత్వాలు ఏవైతే మన చరిత్రను మనకే తప్పుగా చూపాయో అదంతా కూడా ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పేసి మన రీసెంట్గా వచ్చినటువంటి విద్యా విధానం తాలూకు ఎన్సీఆర్టీ బుక్స్లో మార్పిన షెడ్యూల్ ప్రకారం కావచ్చు, చాప్టర్లో మార్పు చేర్పుల ద్వారా అందరికీ అర్థమవుతూ ఉన్నాయి. అక్బర్ ఎవడు, ఔరంగజేబు ఎవడు, షాజహాన్ ఎవడు, బాబర్ ఎవడు, శివాజీ గారు ఎవరు, రాణా ప్రతాప్ గారు ఎవరు, ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు, ఇది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మన రాజులని మన చేత తక్కువ చేసి చూపించి మనల్ని ఘోరాతి ఘోరంగా హింసినటువంటి ఎదవలని మన చేత వావ్ అనిపించినటువంటి దుర్మార్గులు, దౌర్భాగ్యులు, ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత పాలించినటువంటి పాలకులు, వాళ్ళ వారసులు. ఈరోజు మోడీ మొత్తం సరి చేస్తున్నాడు, అన్ని లెక్కలు సరి చేస్తున్నాడు. ఒక మోడీ కాదండి, మోడీతో కూడా మనమంతా కూడా ఓట్లేసి గెలిపించుకుంది మనమే కదా. అండ్ జరుగుతుంది తప్ప ఉప్పని మనమే కదా మాట్లాడుతున్నాం. సో ఈ వీడియోలో అన్ని మెన్షన్ చేశాను. ఏంటంటే కాంగ్రెస్ ముక్త్ భారత్, ఆ పిలుపు నిజమే. రాహుల్ గాంధీ ఉన్నంతకాలం కాంగ్రెస్ గాంధీ బతకదు, కొనవపడితే కొట్టుమిట్టాడితే ఇది నిజం. అంతిమంగా ఏ ట్రంప్ అయితే వాగాడో
కుక్కిన పెండ్లో పడి ఉన్నాడు గ్రోత్ రేట్ చూసి. అఫీషియల్, ఇవన్నీ అనఫిషియల్ కాదు. ఓకే, ఓవరాల్ మరి ఏంటి విషయం? భారత్ దూసుకుపోతుంది, భారత విశ్వ విజేత కాబోతుంది. అభివృద్ధిలోనూ, అంతరిక్షంలోనూ, నేల మీద అయినా, నీటిలో అయినా, ఎక్కడైనా సరే భారత్ అంటే డెవలప్మెంట్, భారత్ అంటే సంక్షేమం, భారత్ అంటే ధర్మం, భారత్ అంటే విశ్వ గురు. అవునా కాదా? కింద కామెంట్లో తెలియచేయండి.